సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పనిచేస్తున్నారని చింతలపూడి నగర పంచాయతీ అధ్యక్షులు తాటి అప్పారావు అన్నారు. చింతలపూడి పట్టణం పాత చింతలపూడి గ్రామంలో గత 5 సంవత్సరాలుగా పాత చింతలపూడి మెరక వీధి కాలనీకి చెందిన మంచినీటి సమస్యను పరిష్కరించడానికి స్థానిక శాసనసభ్యులు మంచినీటికి బోరు కావాల్సిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారని నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం అన్నారు. మంచినీటి బోరు వేయడంతో 2.5 అంగుళాలు నీళ్లు పడ్డాయని, పాత చింతలపూడి గ్రామానికి నీళ్లు కొదవలేదని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్, తాటి సింహ, రాజరత్నం తదితరులు పాల్గొన్నారు. మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మన డైనమిక్ ఎమ్మెల్యే సొంగ రోషన్ గారిని చింతలపూడి నియోజకవర్గానికి మరి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ గారు ఎక్కడ సమస్య ఉంటే, ఎక్కడ నీరు లేకపోతే, ఎక్కడ కోతులు ఉంటే, మరి రోడ్లు కానీ కోతులు కానీ మరి నీరు లేని ఏరియా కానీ ట్యాంకర్తో నీళ్లు పంపించి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో ప్రజలకి మంచి చేస్తున్నారు. అదేవిధంగా ఆయన అమెరికాలో ఉండి వచ్చి ప్రజలకి ఎంతో సేవ చేసి మరి టికెట్ తెచ్చుకున్నారు. ఆయన భార్య, ఆయన పిల్లలు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని వారు మళ్ళీ ఈ నియోజకవర్గానికి ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయితే మళ్ళీ చంద్రబాబు గారు ఆయనకే టికెట్ ఇవ్వాలని మరి నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మన అప్పారావు గారికి, అలాగే మన మున్సిపాలిటీ ఏఈ గారికి, అలాగే రాజరత్నం గారికి, అలాగే సింహాకి, అలాగే హరీష్ కుమార్ గారికి. ఏలూరు జిల్లాలోని ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా ఏలూరు నగరంలోని ఎంపీ కార్యాలయానికి వచ్చి తనకు సమస్యను వివరించినట్లయితే తక్షణమే స్పందించే అవకాశం ఉంటుందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. ఎంపీ కార్యాలయంలో ఈ రోజు వివిధ సమస్యలతో వచ్చిన ప్రజానీకానికి ఎంపీ మహానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను నేరుగా చెప్పాలని అన్నారు. జిల్లాలో పొగాకు, పామాయిల్, కోకో, కొబ్బరి రైతుల సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు తగు సూచనలు తీసుకుంటామని అన్నారు. అయిపోయింది రాజేష్ గారికి. మాట్లాడితే ఈసారి కంపల్సరీ మీటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి టైం మీ ఎక్సైజ్ పనిచేయాలని తెలుసుకోవాలని పోతుందని వాళ్ళు చెప్పడం జరిగితే మేము మన యశ్వంత్ గారితో మాట్లాడి, అలాగే మన వైద్య గారితో మాట్లాడితే మళ్ళీ ప్రమసాని గారితో కూడా మాట్లాడాలని చెప్పి ప్రమసాని గారికి పర్యాప్త చెప్పినాక ప్రమసాని ఇద్దరు కూడా యశ్వంత్ గారిని తెలిసి మాట్లాడి ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుందంటే స్మాల్ పెనాల్టీ పెట్టి మీడియా ప్రాబ్లం లేకుండా స్మాల్ పెనాల్టీ పెట్టి చేయమని చెప్పాను. ఎక్కువ పెనాల్టీ లేకుండా వచ్చాము, అది స్మాల్ పెనాల్టీ వేసి ఆ కొండలోకి సీలింగ్ చేయడం జరిగింది. అది మీకు 74 కోట్లు పొగాకు రైతులకి మళ్ళీ రేట్ రావడం జరిగింది. అలాగే మీరందరూ కూడా ఎలక్షన్ కౌంటర్లో
మీ కొత్త కూడా మీరందరూ కూడా మేము కొత్త వచ్చిన కూడా మీరందరూ కూడా గెలిపిస్తే నేను అప్పుడు చెప్పాను, రైతులకు కంపల్సరీ నేను అందరూ ఉంటామని చెప్పాను. నా మాట నిలబెట్టుకుంటా 10 మందికి వెళ్తున్నాను చేస్తున్నాను. అలాగే కూడా పొగాకు రైతులకి గిట్టుబాటు ధర 418 రూపాయలు వస్తుంది. 420 తీసుకున్నప్పుడు 18 రూపాయలు ఉంది, అది 420 రూపాయలు ఇవాళ గిట్టుబాటు ధర వస్తుంది. ఎట్లా ఎందుకంటే చంద్రబాబు గారు రెగ్యులర్ గా ఫాలో చేస్తున్నారు. ఎప్పుడైనా రేటు తగ్గినప్పుడు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు, రేటు పెరిగినప్పుడు రైతుల అప్రిషియేషన్ అనేది లేదు. అందుకని నేను ప్రజలకు రైతులు అందరూ కూడా ఒకటి చూడలేదు ఏంటంటే ఒక పెద్ద సభ పెట్టి ఇంత మంచి రేటు సీఎం గారినే అది ఇలా సాధ్యపడుతుంది. ఆయన ఎక్కడ రేటు తగ్గకుండా ఇమీడియట్ గా రేటు తగ్గిన ఇమీడియట్ గా సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి కాంగ్రెస్ మినిస్టర్ అమరావతి పిలిపించుకోండి, ఇమీడియట్ గా ఎలా చేసుకుంటూ వస్తే గిట్టుబాటు వస్తుంది. మీరందరూ కూడా రైతులందరూ కూడా ఒకసారి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణ కుటుంబ సమేతంగా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం ఇచ్చేశారు. స్వామివారి దర్శనం సందర్భంగా దేవస్థాన అధికారులు ఆయనకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం న్యాయమూర్తి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎస్వీఎస్ మూర్తి స్వామివారి చిత్రపటాన్ని హైకోర్టు న్యాయమూర్తికి బహుకరించి ఘనంగా సత్కరించారు. ఏలూరు జిల్లా నూజివీడులో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 52 మందికి 25 లక్షల చెక్కులను లబ్దిదారులకు అందజేసిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. నాకు ఏంటంటే ఆపరేషన్ ఉంది కదా, కొంచెం ఎక్కువ మాట్లాడదు.
ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాస్ లో జనరల్ కౌన్సిల్ సమావేశాలు నవంబర్ 1, 2, 3, 4 తేదీల్లో ఏలూరులో జరుగుతున్నాయని ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దా వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ హమీలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భర్త వెంకట్రావు ఎర్ర శ్రీనివాస్ లో మాట్లాడుతూ ఈ సంవత్సరం నవంబర్ నెలలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ప్రజలు కార్మికులు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరులో జరుగు ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులను ఏలూరులో జరుగు ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులను నవంబర్ 1, 2, 3, 4 తేదీలో జరుగు ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులను నవంబర్ 4వ తేదీన జరుగు జనరల్ కౌన్సిల్ను ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి జనరల్ కౌన్సిల్ను ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులను నవంబర్ 1, 2, 3, 4 తేదీలో జరుగు ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులను నవంబర్ 1, 2, 3, 4 తేదీలో జరిగే ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులను కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జరిగే ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులను రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను గద్దా వెంకట్రావు ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు. భారతదేశంలో మోడీ సర్కారు మూడవసారి భారతదేశ ప్రజలకు ప్రధానమంత్రిగా హోంమంత్రిగా మోడీ సర్కారు ఉన్నారు. ఈ యొక్క మూడోసారి పదవెక్కినటువంటి మోడీ కార్మిక హక్కులు హరించే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడవలసినటువంటి బీజేపీ సర్కారు మోడీ సర్కారు అంచెలంచెలుగా ప్రైవేటీకరణ దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సమర సంఘం పోనవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. అటువంటి విశాఖ ఉక్కును కూడా స్టేజ్ బై స్టేజ్గా ప్రైవేటీకరణ దిశగా మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ఒక ప్రత్యేక పరిస్థితిలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులు ఏలూరులో నవంబర్ 1, 2, 3, 4 తేదీలో జరపబోతున్నాం. ఈ యొక్క క్లాసులకు ఏలూరు నగరంలో జిల్లా వైడిగా వర్తక వాణిజ్య వ్యాపారస్తులు ఈ యొక్క క్లాసులకు సంబంధించిన ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపొందించుకునే విధంగా మోడీ సర్కార్ తీసుకొచ్చినటువంటి కార్మిక హక్కులు హరించే 4 లేబర్ కోడ్ కార్యదర్శి ఏలూరు. ఇవాళ రేపు నవంబర్ 1, 2, 3, 4 తారీఖుల్లో ఐఎఫ్టియు రాష్ట్ర రాజకీయ తరగతులు ఏలూరులో జరగబోతూ ఉన్నాయి. ఆ తరగతులు కార్మిక వర్గానికి, కర్షక వర్గానికి, రైతాంగానికి, మహిళలకి సంబంధించిన సమస్యల మీద చర్చలు జరగబోతూ ఉన్నాయి. ఆ చర్చలన్నీ రాబోయే రోజుల్లో కార్మిక వర్గానికి, కర్షజీవులకి, రైతాంగానికి ప్రజా సమస్యల మీద దీర్ఘకాలంగా నా కోసం చర్చించబోతూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి దాదాపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 300 మంది ప్రతినిధులు హాజరు కాబోతూ ఉన్నారు. వాళ్ళ వసతి సంబంధించి లేకపోతే ఈ హాల్కు సంబంధించిన అనేక రకాల ఆర్థిక ఖర్చులు ఉన్నాయి. ఆ ఖర్చులన్నీ కూడా ఈ మన ఏలూరు నగరంలో లేకపోతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు జిల్లా మండలంలోని గురువాయగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూలో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించు అభిషేక సేవలో భాగంగా ఈ రోజు ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు హనుమద్ హోమం నిర్వహిస్తున్నట్లు, హోమంలో పాల్గొన్న దంపతులకు వీఐపీ దర్శనం అనంతరం వేదాశీర్వచనం కల్పిస్తున్నట్లు కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. I
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.